గుంటూరు ఛానల్ పొడిగింపునకు కృషి చేస్తానని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. నియోజకవర్గ రైతుల చిరకాల కోరికను ప్రభుత్వం త్వరలోనే నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ఛానల్ పొడిగింపు కోసం 2018లో నిధులు కేటాయిస్తే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కొండపాటూరులోని పోలేరమ్మ ఆలయంలో ఆయన సతీమణితో కలిసి పూజలు చేశారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కొంతమంది ఏదో టైం లైన్ పెడుతున్నారు. గుంటూరు ఛానల్కి 175 రోజులు 165 రోజులు చాలా సంతోషం. కనీసం మాకు అన్ని రోజులు కూడా అవసరం లేదు. బడ్జెట్ కేటాయిస్తాం, పనులు స్టార్ట్ చేస్తాం. అసలు శాంక్షన్ చేసినది డబ్బులు ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించుకోకుండా డైవర్ట్ చేసిన 5 సంవత్సరాల పాలనలో ఏమీ ప్రశ్నించకుండా ఇప్పుడు మనం ఖచ్చితంగా చేస్తూ ఉంటే దానికి రోజులు లెక్కేస్తున్నారు. చాలా సంతోషం. ఆ రోజుల్లోనే పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. కాకుమానుకు సంబంధించి తర్వాత కెనాల్స్ సంబంధించినటువంటి పూడిక మట్టి పనులు, ఈ డొక్క గుర్రపు డొక్క ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాటర్ యూజర్స్ అసోసియేషన్ని నిర్వీర్యం చేశారు. మరి రైతులు కట్టినటువంటి డబ్బులు డైవర్ట్ చేసేసారు. ఇవన్నీ జరిగాయి. కాబట్టి తప్పకుండా రైతుల్ని, ఇది రైతు ప్రభుత్వం, రైతుల యొక్క శ్రేయస్సును కోరి రేపు చేసే కార్యక్రమాన్ని ఈరోజే చేయడం అనేది తెలుగుదేశానికి వెనుతో పెట్టిన విద్య.